కేసీఆర్. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం భారత ఫార్మా రంగం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. నెలకు 5,000 కోట్ల రూపాయల నష్టంతో నడుస్తుందని చెప్పి ఒక అంచనా వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం, అక్కడి నుంచి రావాల్సినటువంటి దిగుమతులు రావటం లేదు. అలాగే తయారైనటువంటి జనరిక్ మెడిసిన్స్ యూరోప్ కంట్రీస్కి ఎగుమతి కావట్లేదు. ఎగుమతులు తగ్గిపోయిన కారణంగా వాటి తయారీ ఖర్చులు కూడా అమాంతం పెరిగిపోయాయి. దాదాపు 30% గతం కంటే పెరిగిపోయినాయి అని చెప్పి ఫార్మా కంపెనీల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో నెలకు 5,000 కోట్ల రూపాయలు నష్టం ఫార్మా రంగానికి కేవలం తెలంగాణలోనే వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీలు దెబ్బతిన్నాయి. బట్ ప్రధానంగా హైదరాబాద్లో ఫార్మా కంపెనీలు పెద్దవి ఉన్నాయి, ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. రెడ్డీస్ ల్యాబ్ కానీ, లేదంటే అపోలో ఫార్మసీలు కానీ, లేదంటే అరబిందో కానీ, ఇలాంటివన్నీ చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దివీస్ కానీ ఇవన్నీ. సో పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు నష్టాలు పాలవుతున్నాయి. ఈ నష్టాలు పాలవుతున్నటువంటి క్రమంలో మొత్తం దాని ప్రభావం ఎంప్లాయ్మెంట్ మీద పడుతుంది. ఎంప్లాయ్మెంట్ మీద పడటంతో పాటు రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. హైదరాబాదు ఇవాళ ఆర్థికంగా బాగుంది అని అంటే దానికి కారణం 2 సెక్టార్లు. ఒకటి ఐటీ రంగం, రెండోది ఫార్మా రంగం. ఐటీ రంగంలో వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దారుణంగా నష్టపోయింది. ఉద్యోగాల్ని తీసేస్తూ ఉన్నారు, లే ఆఫ్లు ప్రకటిస్తూ ఉన్నారు కంపెనీలన్నీ కూడా. వరాకిల్ లాంటి కంపెనీ కానీ, ఇన్ఫోసిస్ కానీ పెద్ద ఎత్తున తీసేస్తుంది ఎంప్లాయీస్ అని అంటే మిగతా కంపెనీల యొక్క పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐటీ సెక్టారు ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. మూలిగనక మీద తాటికా పడ్డట్టు ఇప్పుడు ఫార్మా రంగం కూడా డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. ఈ 2 ప్రధానమైనటువంటి రంగాలు హైదరాబాదు ఆర్థిక మూలాలకు. మరి ఈ 2 డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఉంది. దీని మీద ప్రధానంగా ఫార్మా, ఐటీ రంగం మీదనే రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పటికే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఐటీ ఫార్మా రంగం దెబ్బతింది కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఎవరిపైన పడుతుంది అంటే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ బిల్డర్స్ వాళ్ళ మీద పడుతుంది. ఒక్కొక్కరు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇలా విల్లాస్ కానీ, హైరేజెస్ కానీ ఇలా నిర్మించారు. విల్లాస్ అయితే ఒక్కోటి 5 నుంచి 10 కోట్లు, 20 కోట్ల దాకా ఉంది. మరి ఇలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నష్టాలు రాబోతున్నాయి. మన బ్యాంకుల్ని మూసేసేటువంటి పరిస్థితి, దివాలా తీసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, బ్యాంకుల్లో డబ్బులు పెట్టొద్దని చెప్పేసి బ్యాంకర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్తున్నాడు, మీరు బ్యాంకుల్లో డబ్బులు పెట్టమాకండి, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ప్రభుత్వ బ్యాంకులైనా సరే అని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. జాతీయ స్థాయిలో ఉండేటువంటి బ్యాంకు ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్యదర్శి ఆయన చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఈ పరిణామాలు ఇప్పుడు ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టార్ దెబ్బతింది, వీటి మీద ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ దెబ్బతింది. ఆ రియల్ ఎస్టేట్లో కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నాయి. మరికొన్ని జాబ్ రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది మనం ఊహించినటువంటి విధంగా హైదరాబాద్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. కాకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ప్రస్తావిస్తున్నాం. అమరావతి మీద అదే ప్రభావం ఉంది. అమరావతిలో అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితి ప్రతి చోట ఉంది. కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి వ్యాపారాలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరి దృష్ట్యా ఎవరైతే కొంటున్నారో వినియోగదారులు వాళ్ళు అలర్ట్గా ఉండాలి, లేదంటే చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.